అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే రోడ్డుకు అడ్డంగా పడుకొని పవన్ కళ్యాణ్ నిరసన తెలియజేశారు. ఈ నిరసన ఎలా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్కి ఏ సంబంధం అండి? అసలు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు. అవినీతి చేయబట్టి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. దానికి న్యాయ నిర్ణేతల ప్రకారం ఆయన జైలుకి పంపించారు. బాగుంది. పవన్ కళ్యాణ్ అడ్డంగా పడుకొని ఏం చేస్తాడు? అడ్డం నిలువుగా పడుకొని ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్కి అసలు ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి పొత్తులు కుదిరినాయా? అసలు క్లియర్గా పొత్తులు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ అసలు ఇప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేస్తాడు? ఎక్కడ గెలుస్తాడు? ఏ విధంగా గెలుస్తాడు? అసలు సీట్లు ఎవరు ఎత్తున్నారు? చంద్రబాబు నాయుడు ఎవడో? చంద్రబాబు నాయుడు సంగతి పవన్ కళ్యాణ్ ఇంకా తెలియదు. టోటల్గా లాస్ట్ దాకా తీసుకొచ్చి నట్టేట్లో ముంచేస్తాడు. అనవసరం కాపులందరం తీసుకొచ్చి ఈ పవన్ కళ్యాణ్ ముంచేస్తున్నాడు. అది మాత్రం నిజం. ఆగు మేఘాల మీద రాజమండ్రి జైలుకి వెళ్ళి మరి బాబుకి నేను ఉన్నానంటూ ఒక భరోసా ఇచ్చారు. అవును, బాబుకి ఆయన ఉన్నాడు. ఏం చేస్తాడు? ఆయనకి బాబుకి ఇంకో బాబు ఉన్నాడు, లోకేష్ బాబు ఉన్నాడు, ఆ బాబు ఉన్నాడు, ఈ బాబు ఉన్నాడు. ఈయన వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు బాబుకి నేను ఉన్నా అంటాడు. అంటే నువ్వు అవినీతి అట్టాగే చేస్తూ ఉండయా, నువ్వు జైలుకి వెళ్తా ఉండు, నేను బయట ఉండి నేను చేయాల్సింది చేస్తానని చెప్పొచ్చాడా? అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే రోడ్డుకు అడ్డంగా పడుకొని నిరసన తెలియజేశాడు పవన్ కళ్యాణ్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా చూడొచ్చు అంటే 170 స్థానాలు అభ్యర్థుల్ని నిలబెట్టలేని నాయకుడు, మరి పొత్తుల కోసం ఎంపర్లాడే నాయకుడు మరి రోడ్డు మీద పడుకోక ఎవరితో ఎక్కడ పడుకుంటాడు? సూట్ కేసులు ఇచ్చి పోషిస్తున్నాడు కాబట్టి, అతను సూట్ కేసు ఇస్తేనే ఇతను నడుస్తాడు కాబట్టి, పార్టీని నడిపించగలడు కాబట్టి మరి రోడ్డు మీద పడుకుంటాడు. నడి రోడ్డు మీద పడుకునే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆగు మేఘాల మీద చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉంటే బాబుకి నేను అండగా ఉంటాను ఒక భరోసా ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి సూట్ కేసులు రావుగా అండగా లేకపోతే మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలంటే నీలాంటి నాయకుడు వచ్చి రోడ్డు మీద పడుకుంటే ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది. లా అండ్ ఆర్డర్ను చెడగొట్టాలి, దాన్ని డిస్టర్బ్ చేసి ప్రజల్లో ఒక అలజడి భావాన్ని తప్పించాలి కదా. నీ అలా అంటప్పుడే నీకు సూట్ కేసులు అందుతాయి కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు. అంతేగాని సరైన నాయకుడు అయితే నువ్వు అలా చేయవుగా. నువ్వు ఒక రాజకీయ పార్టీ నడిపించే నాయకుడు అయి ఉండి ప్రజల్లో నువ్వు అంత చిన్నతనంగా ఉంటున్నావంటే మాకే బాధేస్తుంది. మేము సినీ ఫీల్డ్లో నీ అభిమానులు. అలాంటిది నువ్వు చేసే పరిస్థితిని బట్టి సినీ ఫీల్డ్ కాదు కదా, నీ మీద అభిమానం కూడా చచ్చిపోయింది. సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. భేటీ అయిన క్రమంలో కూడా చంద్రబాబు సీట్లు తగ్గించుకుంటూ వస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పోవడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. సొంత మాంగారినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి రేపు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లో ఎదగనిస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు? అతని కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని అతనితో రాజకీయం చేయాలనుకుంటున్నాడే తప్ప పవన్ కళ్యాణ్ గారికి మంచి అండగా ఉండే నాయకుడైతే కాదు. హరిరాఘ జోగయ్య గారు అయితే 60 సీట్ల నుంచి 40 సీట్ల నుంచి 60 సీట్లు ఇవ్వాలి, రాజ్యాధికారం సరిసమానంగా పంచితే 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ అంటారు. ఇప్పుడేమో 25 సీట్లు 15 సీట్లు ఇస్తుంటే ఇంకా రాజ్యాధికారం ఎలా ఇస్తాడని చంద్రబాబు నాయుడు గారిని అనుకోవాలి. అది ఆయన వెన్నుపోటు పోవడానికి వెన్నుతో పెట్టిన విద్య. అదే పవన్ కళ్యాణ్ గారిని రేపు ఎక్కడ నిలబెడితే ఇదే ముఖ్యమంత్రి అవుతాడేమో, ముఖ్యమంత్రికి వీళ్ళు డిమాండ్ చేస్తారని సొంత డబ్బులతోనే సొంత నాయకులతోనే అతను ఓడించగలిగిన సమర్థుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు ఎన్డీలో ఉంటూ చంద్రబాబుతో పొత్తులు ఖరారు చేసుకున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అందుకనే కదా ఢిల్లీ వెళ్తే బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎవరో అపాయింట్మెంట్ ఇవ్వకుండా, పొత్తుల గురించి ఏం మాట్లాడకుండా నువ్వు వెళ్ళిపో, మేము ఏమని ఇవ్వకుండా అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వని బీజేపీ దగ్గరికి వెళ్ళారు. అంటే చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ వాళ్ళు కలిసి వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇతనితో కూడా ఏమీ మాట్లాడతలేదు. అలాంటప్పుడు ఇంకా ఏం చెప్తారండి పొత్తుల గురించి? ఆత్మగౌరవం నిలబడేలాగా పొత్తుల్లో భాగంగా సీట్లు వస్తాయంటే కేడర్లకు కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమంటే పవన్ కళ్యాణ్ గారు నమ్ముకొని దాదాపు 100 సీట్లలో ఇన్ఛార్జీలకు పెట్టి వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకొని నాయకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూశారండి. మాకు సీట్ వస్తుంది, మేము జనసేనలో పోటీ చేస్తాం, జనసేన అంటే మాకు ఇంట్రెస్ట్, కొత్త పార్టీ ఆంధ్రప్రదేశ్లో రావాలని పవన్ కళ్యాణ్ గారు వస్తే అతన్ని వెంట పెట్టుకొని అతని గుండెల్లో పెట్టుకొని చూసిన నాయకులు అభిమానులు బోల్డ్ మంది ఉన్నారండి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాగ పార్టీని తీసుకొచ్చేసి వెన్నుపోటు పొడిచి 15 సీట్లు తేవటంలో ఏం అర్థం ఉందండి? ఇదండి రాజకీయ పార్టీ. ఒక నాయకుడు అయ్యుండి మీరు ఇలా చేయటం ఎంతవరకు సబబు?
ఒక జనసేన పార్టీని నమ్ముకున్న అభిమానులు ఏమవ్వాలి, కార్యకర్తలు ఏమవ్వాలి? ఇలా చేయటం ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారికి 100 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ఏది జనసేనకి ఓట్లు ఎక్కించటం, ఓట్లు నమోదు చేయటం, పార్టీ కోసం ధర్నాలు చేయటం, పార్టీ కోసం ఖర్చు పెట్టడం, సొంత డబ్బులతో ఖర్చు పెట్టిన నాయకులు ఉన్నారు. అభిమానులు జెండాలు పట్టుకొని తిరిగిన అలాంటి నాయకుల్ని మీరు మోసం చేసి 15 సీట్లు అంటే 100 సీట్లలో మీరు ఇన్ఛార్జీలు ఉండి ఈ రోజున 15 సీట్లు అంటే ఏ మూలకండి? రాజకీయ పార్టీని ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు జనసేన పార్టీ తరఫున? మేము మాట్లాడితే మేము వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి సార్. పరిశీలన చేసుకొని పార్టీకి అండగా ఉండి పార్టీని ఏకపక్షాన్ని తిప్పగలిగితేనే పార్టీని నడిపించండి. లేదనుకుంటే మీకు ఇష్టం వచ్చిన పార్టీలో విలీనం చేసేసేయండి దయచేసి. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే రోడ్డు పైన పడుకొని నిరసన తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఈ నిరసన ఎలా చూడొచ్చు అంటారు? నిరసన తెలియజేయటం అంటే ఇప్పుడు ఇద్దరు దొంగలు వాళ్ళు పంచుకునేటప్పుడు దొంగలు పంచుకునేటప్పుడు ఇంకో దొంగ దొరికిపోతే వేరే దొంగ సపోర్ట్ చేస్తాడు. దానికి ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకున్నాడు నారా రోహిత్. తను కెరీర్లో 2014 వరకు 4 సినిమాలే తీశాడు. 2014 నుండి 2019 వరకు 17 సినిమాలు తీశాడు. అవి కొన్ని రిలీజ్ కూడా అవ్వాల, ఆ పేర్లు కూడా తెలియదు జనాలకి. అవి ఎందుకు తీశాడు అంటే మరలా 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా తీయలేదు. పవన్ కళ్యాణ్ కూడా అంతే. వీళ్ళు సినిమాలని లో బడ్జెట్లో 25-30 లక్షల్లో తీసి అది 5 కోట్లు 50 కోట్లు 60 కోట్లుగా చూయించి ఆ వచ్చిన డబ్బుల్ని ఆ బ్లాక్గా మార్చుకుని 50% షేర్తో 500 కోట్ల స్కామ్లో 250 కోట్లు చంద్రబాబు నాయుడు చేరినాయి స్వయంగా. అది సిబిఐకి కూడా ఇచ్చారు. కాబట్టి దాంట్లో భాగం పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అడ్డంగా పడుకుంటాడు, నిలువుగా పడుకుంటాడు. అసలు ఆడు పడుకున్నా నుంచున్నా కూర్చున్నా అసలు రాష్ట్రానికి ఒరిగేది ఏంటి? అసలు ప్రతి సినిమాలో ఒక జోకర్ ఉంటాడు. రాజకీయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆడు ఒక జోకరు. ఆగు మేఘాల మీద రాజమండ్రి జైలుకి వెళ్ళాలా మరి బాబుకి నేను ఉన్నానంటూ ఒక భరోసా ఇచ్చారు. బాలయ్య బాబు ఉన్నాడు, లోకేష్ బాబు ఉన్నాడు, ఈడొక బాబు. ఏమైద్ది? ఈ బాబులంతా తెలుగుదేశం ప్రభుత్వంలోనే దోచుకోవడానికి, అంతే తప్ప పంచుకోవడానికి. దీంట్లో ఏముండదు. ఒకవైపు ఎన్డీలోనే ఉంటే మరోవైపు చంద్రబాబుతో పొత్తులు, చరిత్ర థీరీలు చెప్పిన పవన్ కళ్యాణ్. దీన్ని ఏ విధంగా అడగంటారు? అర్థం కాల ప్రశ్న. ఒకవైపు ఎన్డీలోనే ఉంటూ చంద్రబాబుతో పొత్తులు, థీరీలు చెప్పిన పవన్ కళ్యాణ్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు గురించి రాష్ట్రానికి చాలా తెలియాలి. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబంలోని పురంధరేశ్వర గారేమో బీజేపీకి ఉంటుంది. ఈయన బీజేపీతో అంటగాగుతూ ఉంటాడు. ఒక పక్కన షర్మిలాని తీసుకొచ్చారు. ఇప్పుడు 4 కరుచుకుంటున్నారు షర్మిలాని తీసుకొచ్చి. మాకే ఇబ్బంది అవుతుంది అని. మాకు యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ మాకు పడద్దు అనుకున్నాము. తీరా షర్మిలాని తీసుకొస్తే మాకు పడకుండా షర్మిలాకి పడే పరిస్థితి ఉందని ఇప్పుడు 4 కరుచుకుంటున్నారు తెలుగుదేశం శ్రేణులు. ఈ పవన్ కళ్యాణ్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి రాజకీయ అవగాహన ఏమీ లేదు. వాళ్ళు అన్నలాగే ఊరినే ప్రతిసారి ఇప్పుడు మొన్నటిదాకా తెలుగుదేశాన్ని భూతాపితం చేస్తానన్నాడు. తెలుగుదేశం నా తల్లిని అవమానించేవరా లోకేష్, నిన్ను వదిలిపెట్టను అన్నాడు. వెంటనే వెళ్ళి జైలుకి వెళ్ళి నేను అసలు తెలుగుదేశాన్నే చెప్తాను, జగన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో రానివని అంటాడు. అసలు నువ్వేవుడు అసలు రానివని అంటాకి? అసలు నీకు ఓటు బ్యాంక్ ఏది? ఇప్పుడు నీకు రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరికి ఎక్కడ పోటీ చేసినా 10 నుంచి 30 వేలు వస్తాయండి జనసేనకి. ఇప్పుడు అవి కూడా రావు. తెలుగుదేశంతో చంద్రబాబుతో పొత్తు అనేది భస్మాసుర హస్తం అంటారు చూసారా, అది పెట్టించుకున్నట్టే. చంద్రబాబుతో పొత్తు అంటే భస్మాసుర హస్తమే. ఇంకా అసలు దాంట్లో సమస్య లేదు. అంటే జనసేన ఈ ఎలక్షన్ వరకే ఉంటుంది, ఇక తర్వాత ఉండదు. అది సీట్ల పంపిణీపై చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భేటీ అయిన క్రమంలో భేటీ అయినప్పుడల్లా క్రమంగా సీట్లు తగ్గించుకుంటూ వచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా చూసేదే ఉంది. ఇప్పుడు తెలంగాణలో 8 సీట్లు పోటీ చేశాడు, డిపాజిట్లు రాలా. అలాగే చంద్రబాబు ఏం చెప్తాడంటే తెలంగాణ చూసి అరే బాబు అక్కడే ఇంత రాలేదు, అక్కడే నువ్వు బీజేపీ వాళ్ళని నిలబెట్టావు నీ క్యాండిడేట్లు లేక. ఇక్కడ కూడా ఇప్పుడు ఒకవేళ ఆడు 10 సీట్లు ఇచ్చినా 25 సీట్లు ఇచ్చినా దాంట్లో తెలుగుదేశం అభ్యర్థులే నిలబడతారు జనసేన బ్రాండ్ మీద.
వాడికి అభ్యర్థి లేని అసలు జనసేనకి ప్రోటోకాల్ ఏది? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, దాని తర్వాత సెక్రటరీ ట్రెజరరు ఎవడు? ప్రోటోకాల్ ఉంది అసలు ఆ పార్టీకి? కామన్ సింబలే లేదు. మొన్న ఏదో ఎలక్షన్ కమిషన్ మొన్న ఇచ్చింది గ్లాస్, మొన్న తిరుపతి బై ఎలక్షన్లో గ్లాసు లేదు కదా, అది కామన్ సింబల్ మొన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది అంతే. ప్రోటోకాలే లేదు ఆ పార్టీకి. బూత్ కమిటీలు కానీ ప్రోటోకాల్ కానీ, కింద ఒక ప్రెసిడెంట్లు ఉన్నారా, ఎంపీటీసీలు ఉన్నారా, జడ్పీటీసీలు ఉన్నారా? అసలు అది రాజకీయ పార్టీ ఎందుకు అయింది? రాజకీయ పార్టీ అవును. మంత్రి పిఏ రోజాపై మంత్రి రోజా పిఏ ఆయనపై దాడి చేశారు టీడీపీ నేతలు ముగ్గురు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది ఈ 5 సంవత్సరాల కాలంలో 2019 జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి ఈ రాష్ట్రంలో